హరిహర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం సుప్రభాత సేవ అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు అప్పల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారికి ప్రాతకాల పూజ నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులను శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారు, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకి సేవలో ప్రతిష్ఠించి అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. అనంతరం రంగురంగుల పూలతో అలంకరించిన అంబారి సేవపై శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి దేవాలయంలో 3 ప్రదక్షిణాలు చేసిన అనంతరం రాజగోపురం గుండా స్వామివారు బయటకు రాగానే వేలాది మంది భక్తులు ఓం నమః శివాయ, ఓం నమో నారాయణ అంటూ నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు మనోహర్ రెడ్డి, ఆలయ ఈవో వినోద్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, నాయకులతో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం ముక్కోటి ఏకాదశిగా కూడా పిలువబడే పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలు, హిందూ దేవాలయాలను కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ స్వామిని దర్శించుకొని తరించి ఇప్పుడే బ్రాహ్మణోత్సవం చెప్పినట్టుగా ధనుర్మాసంలో సూర్యుడు మకరం ధనస్సులో ప్రవేశించేసిన సమయంలో వచ్చేటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా, వైకుంఠ ఏకాదశిగా మరి విశేషమైనటువంటి పర్వదినాలలో ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే, ఈరోజు ఉపవాసం ఉంటే అనేక పుణ్యం, అంటే ముక్కోటి ఏకాదశిగా పిలువబడేటువంటి ఈరోజు విశిష్టత ప్రాశస్యం ఉన్నటువంటి సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజన్న ఆలయంలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ సన్నిధిలో వేకువజామునే 4 గంటల నుంచే బ్రాహ్మణోత్తములు, వేద పండితుల శాస్త్రోక్తమైనటువంటి పూజల మధ్యలో పల్లకి సేవలు, ఉత్తర ద్వార దర్శనం, అటు శ్రీ అనంత పద్మనాభ స్వామి, అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుడు ఆ ఉత్సవమూర్తులను దర్శించుకునే భాగ్యాన్ని, ఆ తర్వాత అంబారి సేవలు కూడా ఊరేగించి తూర్పు ద్వారం గుండా ఈనాటి పర్వదినం యొక్క విశిష్టతను, ప్రాశస్త్యాన్ని బ్రాహ్మణోత్తముల భక్తులందరూ కూడా ఉపదేశం చేస్తూ ఈనాటి ఈ పర్వదిన సందర్భంగా లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని, అన్ని కుటుంబాలు సుఖమయ జీవితంతో ఉండాలని చెప్పని ఆ పార్వతీ పరమేశ్వరుడు, అనంత పద్మస్వామి, శ్రీకృష్ణుడు యొక్క జీవిత చరిత్ర కానీ, శ్రీ సీతారామచంద్రుడు జీవిత చరిత్ర కానీ మానవ రూపంలో వచ్చి రాక్షస సంహారం గావింపజేసినటువంటి సన్నివేశాలు కానీ, ఆనాడు కూడా చెడు పైన మంచి విజయంగా జరిగిన సందర్భంలో, రాక్షస సంహారం జరిగిన సందర్భంలో వచ్చినటువంటి పండుగలకు విశిష్టతను కూడా చెప్పుకుంటూ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా, ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలోని హరిహరులు ఇద్దరిని కూడా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలి, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టంతో ఆయుర్వేదంతో ఉండాలని చెప్పని ఈ సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామిని, ఆ పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం.